మళ్ళీ 5-6 ఏళ్లకు గాని ఆ ఛాన్స్ రాదు. అందుకే సీనియర్లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఓ పోస్ట్ ఏఐసిసి కోటాకు వదిలేసిన మిగిలిన మరో పదవి కోసం తెలంగాణ సీనియర్లు పోటీ పడుతున్నారు. ఎవరెవరు ఈ పదవిని ఆశిస్తున్నారు? కాంగ్రెస్ అధిష్టానం లెక్కేంటి? ఆ జిల్లా నేతలకు రాజ్యసభ ఛాన్స్ ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. చాలా మంది సీనియర్లు ఈ పదవిపై కన్నేశారు. ఎలాగైనా పదవి దక్కించుకునేందుకు, అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సీఎం రేవంత్ రెడ్డి అండదండల కోసం చూస్తుంటే, మరికొందరు ఢిల్లీ పెద్దలను కలిసే పనిలో ఉన్నారట. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో రాజ్యసభ ఎన్నికల హీట్ నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న మహ్మద్ అలీ షబ్బీర్ రాజ్యసభకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి మైనార్టీలో బలమైన నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు షబ్బీర్. వైఎస్ హయాంలో షబ్బీర్ అలీ మంత్రి పదవి చేపట్టారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయనకు చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం ఆయన కామారెడ్డి సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. సొంత సీటు వదిలేసి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చింది. మైనారిటీ కోటా నుంచి షబ్బీర్ అలీ మంత్రి పదవి ఆశించారు. అయితే తనకు కాకుండా అజహరుద్దీన్ కి అమాత్య పదవి కట్టబెట్టడంతో షబ్బీర్ కాస్త అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఇక మంత్రి పదవి దక్కే అవకాశం లేదనుకున్న షబ్బీర్ రాజ్యసభపై కన్నేసినట్టు చెబుతున్నారు. షబ్బీర్ అలీతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ రాజ్యసభ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధుయాష్కి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. పైగా రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం మధు యాష్కీకి ఏ పదవీ లేదు. దీంతో యాష్కీ రాజ్యసభపై గురిపెట్టినట్టు తెలుస్తోంది. వీరితో పాటు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. సీనియర్లంతా ఛాన్స్ ప్లీజ్ అంటూ లైన్లోకి రావడంతో రాజ్యసభ పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకునే అవకాశం ఉంది. 40 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే రాజ్యసభ సీటు గెలుచుకునే అవకాశం ఉంటుంది. దీంతో పెద్దల సభకు ఎవరిని పంపాలనే దానిపై ఏఐసిసితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేపట్టింది. ఈ 2 స్థానాల్లో ఒక స్థానాన్ని ఏఐసిసి ఎంపిక చేసిన వారికి కేటాయిస్తారు. పార్టీ సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి తెలంగాణ కోటాలో ఓ సీటు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో మిగిలిన ఒక్క స్థానం కోసం పార్టీ సీనియర్లు పోటీ పడుతున్నారు. తెలంగాణలో మైనార్టీ లీడర్కు అవకాశం ఇవ్వాలనుకుంటే షబ్బీర్ అలీకి రాజ్యసభ ఛాన్స్ దక్కొచ్చనే అంచనాతో ఉన్నాయి పార్టీ వర్గాలు. గతంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా 2 సార్లు గెలిచిన మధుయాష్కి కూడా అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాలతో పాటు బీసీ కార్డుతో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కి ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించినా చివరికి హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. మహేష్కి పీసీసీ చీఫ్ పదవి రావడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కీలకంగా వ్యవహరించనున్నారు. రేవంత్, మహేష్ ఇద్దరి మద్దతు సీనియర్ అయిన షబ్బీర్ అలీకే ఉంటుందన్న ప్రచారం అయితే ఉంది. సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా మైనార్టీ వర్గానికి పెద్దపీట వేసే అవకాశం ఉండడంతో షబ్బీర్ అలీ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే షబ్బీర్ అలీని ఎంపిక చేస్తే ఆ పదవి కోసం పోటీ పడుతున్న ఆశావహుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఏఐసిసి, పీసీసీ సమన్వయంతో అభ్యర్థి ఎంపికపై ముందుకు వెళ్లాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అభ్యర్థి ఎంపికపై ఏకగ్రీవ నిర్ణయానికి హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ సీనియర్లైన విహెచ్, షబ్బీర్ మధ్యే తీవ్ర పోటీ ఉండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.